అంగన్వాడీ కేంద్రాల గురించి ఇక్కడ ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆ కేంద్రాల్లో ప్రాథమిక విద్య అందించేందుకు అంటే నర్సరీ, ప్రీ స్కూల్ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సదుపాయాల కొరత వేధిస్తుంది. శిథిలావస్థకు చేరిన అద్దె భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడం, ఆవాసాలకు దూరంగా ఉండడంతో గర్భిణులు, బాలింతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రంలో హాజరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పేర్లు నమోదు చేసుకున్న చిన్నారుల సంఖ్య 9.04 లక్షలు ఉండగా హాజరయ్యేవారు అందులో సగం మాత్రమే ఉన్నారు. గర్భిణులు, బాలింతల సంఖ్య 3.5 లక్షలు ఉండగా నెలలో 21 రోజులు హాజరవుతున్న వారు 2 లక్షల లోపే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని ఇటీవల సంబంధిత మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలు 12,380 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2024-25 ఏడాదికి ఉపాధి హామీ పథకం కింద మండలానికి 1 చొప్పున అంగన్వాడీ కేంద్రం నిర్మాణం ఆమోదమైంది. అయితే వీటి నిర్మాణం నత్తనడకన సాగుతుంది. కొన్ని చోట్ల భూముల గుర్తింపు, స్థలాల స్వాధీన సమస్యలు నెలకొన్నాయి. పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా క్షేత్రస్థాయి సంక్షేమాధికారులకు శిశు సంక్షేమ శాఖ సూచించింది. రాష్ట్రంలో 500 అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 158 కేంద్రాల ఉన్నతీకరణ మాత్రమే పూర్తయింది. 159 కేంద్రాల పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఈ పనుల్లో వెనుకంజలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,021 అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 4,268 చోట్ల పనులు మొదలు కాలేదు. ప్రారంభమైన వాటిలో 1,015 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. రంగారెడ్డి, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, నగర్ కర్నూలు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. తాగునీటి సౌకర్యం కల్పనకు 1,811 కేంద్రాలు ఎంపికయ్యాయి. వీటిలో 289 చోట్ల పూర్తి అయితే మరో 1,169 కేంద్రాల్లో పనులు మొదలు కాలేదు. ఇందులో రంగారెడ్డి, ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం గురించి చూద్దాం. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో టీచర్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక్క కేంద్రంలో 4 టీచర్లు పిల్లలకు బోధిస్తున్నారు. ఈ అంగన్వాడీ ప్రత్యేకత ఏందనుకుంటున్నారు కదా. పెరిగిన అద్దె ప్రభావం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో 4 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2 నెలల కిందటి వరకు అవి అద్దె గదుల్లో కొనసాగించేవి. ప్రస్తుతం అద్దె నిమిత్తం 1,500 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ ధరకే ఎవరు గదులు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో 2 నెలలుగా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో 4 అంగన్వాడీ కేంద్రాలను 4 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల టీచర్లు 4 ఇలా చిన్నారుల చుట్టూ చేరి బోధిస్తున్నారు. సిపిడిఓ సరోజిని ఈ విషయమై వివరణ కొరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇట్లుంటే అంగన్వాడీలకు ఎవరు వస్తారు చెప్పండి. ఇప్పుడు ప్రీ స్కూళ్ళు హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ బ్రహ్మాండమైన ప్రీ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఆ ప్రీ స్కూల్లో ఒక్కొక్క పిల్లగానికి 50,000, 30,000, 40,000 ఫీజులు. హైదరాబాద్లో అయితే 1,00,000 ఫీజు ఉన్న ప్రీ స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ప్రీ స్కూళ్ళల్లో ఏసీ ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి, ఆయమ్మలు ఉంటారు. మరి వాటికి పోటీగా ప్రభుత్వం నిర్వహించాల్సిన ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇట్లా ఉంటే ఎవరు పంపిస్తారు అందులోకు? మరి దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి, ఈ వ్యవస్థను ఎలా బాగుపరచాలనేది ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు.